ఓం శాంతి 17/8/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, వినాశీ శరీరాలను ప్రేమించక అవినాశీ తండ్రిని ప్రేమిస్తే ఏడవడం నుండి విడుదలవుతారు. ప్రశ్న: అసత్యమైన ప్రేమ అంటే ఏమిటి? దాన్ని అధార్మికమైన ప్రేమ అంటారు. దాని పరిణామం ఎలా ఉంటుంది? జవాబు: వినాశీ శరీరాలపై మోహం ఉంచుకోవడం అసత్యమైన ప్రేమ. వినాశీ వస్తువులపై మోహం ఉంచుకున్న వారు విలపిస్తూ ఏడుస్తూ ఉంటారు. దేహ అభిమానం వలన ఏడుపు వస్తుంది. సత్యుగంలో అందరూ ఆత్మ అభిమానులుగా ఉంటారు. అందువలన రోధించే విషయమే ఉండదు. ఎవరు ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు. అవినాశీ తండ్రి యొక్క అవినాశీ పిల్లలకి ఇప్పుడు శిక్షణ లభిస్తుంది. దేహి అభిమానులుగా అయితే రోధించుట ఏడ్చుట నుండి విడుదలవుతారు. ఓం శాంతి. ఆత్మ అవినాశి మరియు తండ్రి కూడా అవినాశి అని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. కావున ఎవరిని ప్రేమించాలి? అవినాశి ఆత్మను ప్రేమించాలి, అవినాశినే ప్రేమించాలి. వినాశీ శరీరాన్ని ప్రేమించరాదు. మొత్తం ప్రపంచమంతా వినాశియే. ప్రతి వస్తువు వినాశనం అయ్యేదే. ఈ శరీరం వినాశి, ఆత్మ అవినాశి. ఆత్మలోని ప్రేమ కూడా అవినాశిగా ఉంటుంది. ఆత్మ ఎప్పుడు మరణించదు. అందుకే ఆత్మను సత్యమని అంటారు. తండ్రి చెప్తున్నారు, మీరు అసత్యమైన వారిగా తయారయ్యారు. వాస్తవానికి అవినాశి ఆత్మకు అవినాశితోనే ప్రేమ ఉండాలి. మీకు వినాశీ శరీరంపై ప్రేమ ఏర్పడింది, కావున ఏడవాల్సి వస్తుంది. అవినాశిగా ఉన్న దానిపై ప్రేమ లేదు. వినాశిగా ఉన్న దానిపై ప్రేమ ఉన్నందున ఏడవాల్సి వస్తుంది. మీరిప్పుడు స్వయాన్ని అవినాశి ఆత్మగా తెలుసుకున్నారు కనుక ఏడ్చే పనే లేదు. ఎందుకంటే ఆత్మ అభిమానిగా ఉన్నారు. కావున తండ్రి ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని ఆత్మ అభిమానులుగా తయారు చేస్తున్నారు. దేహ అభిమానులైతే ఏడవాల్సి వస్తుంది. వినాశీ శరీరం కొరకు విలపిస్తారు. ఆత్మకు మృత్యువు లేదు అని కూడా తెలుసు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, మిమ్మల్ని ఆత్మగా భావించండి. అవినాశి తండ్రికి పిల్లలైన మీరు అవినాశి ఆత్మలు. మీరేడవలసిన పని లేదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి మరొక పాత్రను అభినయిస్తుంది. ఇది ఒక ఆట. మీరు శరీరంపై ఎందుకు మమకారం ఉంచుకుంటారు? దేహ సహితం దేహ సర్వ సంబంధాల నుండి మీ బుద్ధి యోగాన్ని తెంచివేయండి. స్వయాన్ని అవినాశి ఆత్మగా భావించండి. ఆత్మ ఎప్పుడూ మరణించదు. ఎవరు ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు అనే గాయనం కూడా ఉంది. ఆత్మ అభిమానులుగా తయారైతేనే అర్హులుగా అవుతారు. కావున తండ్రి వచ్చి దేహ అభిమానుల నుండి ఆత్మ అభిమానులుగా చేస్తున్నారు. మీరు ఎలా మర్చిపోయారో అర్థం చేయిస్తున్నారు. జన్మ జన్మలుగా మీరు ఏడవలసి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మీరు ఆత్మ అభిమానులుగా అవుతున్నారు నా ద్వారా శిక్షణ తీసుకొని. తర్వాత మీరు ఎప్పుడు ఏడవరు. ఇది ఏడ్చేవారి ప్రపంచం, అది స్వర్గం. నవ్వేవారి ప్రపంచం, ఇది దుఃఖ ప్రపంచం, అది సుఖ ప్రపంచం. తండ్రి చాలా బాగా శిక్షణనిస్తారు. అవినాశి తండ్రి శిక్షణ అవినాశి పిల్లలకు లభిస్తుంది. ప్రపంచంలోని వారు దేహ అభిమానులు కనుక దేహమును చూసి శిక్షణ ఇస్తారు. అందువలన దేహమును గుర్తు చేసుకుంటూ ఏడుస్తారు. శరీరము సమాప్తమైపోయిందని కూడా చూస్తారు, అయినా దానినే స్మృతి చేస్తుంటారు. దాని వలన లాభం ఏముంది? మట్టిని ఎక్కడైనా స్మృతి చేస్తారా? శరీరం అంటే మట్టి. అవినాశి ఆత్మ వెళ్ళి మరో శరీరాన్ని తీసుకుంటుంది. మంచి కర్మలు చేసే వారికి మంచి శరీరమే లభిస్తుంది అని పిల్లలకు తెలుసు. కొందరికైతే బాగా లేని రోగి శరీరం లభిస్తుంది. అది కూడా కర్మల అనుసారంగానే ఉంటుంది. మంచి పనులు చేస్తే పైకి వెళ్ళిపోతారు అని కాదు. పైకి ఎవ్వరూ వెళ్ళలేరు నేను వచ్చేదాకా. మంచి కర్మలు చేస్తే మంచివారు అని పిలువబడతారు. మంచి జన్మ లభించినా క్రిందకు దిగుతూ రావాల్సిందే. మనం పైకి ఎలా ఎక్కుతామో మీకు తెలుసు. మంచి కర్మలు చేయడం వలన భలే కొందరు మహాత్ములుగా అవుతారు. అయినా కళలు తగ్గిపోతూనే ఉంటాయి. అయినా ఈశ్వరుణ్ణి స్మృతి చేస్తూ మంచి పనులు చేస్తే వారికి అల్పకాలిక క్షణభంగుర సుఖమునిస్తాను అని తండ్రి చెప్తారు. మళ్ళీ మెట్లు క్రిందకు దిగాల్సిందే. భలే మంచి పేరే ఉండవచ్చు. ఇక్కడైతే మంచి చెడు కర్మల గురించి కూడా మానవులకు తెలియదు. రిద్ధి సిద్ధి క్షుద్ర శక్తుల వారికి
అంటే అలాంటి పనులు చేయి వారికి ఎంత గౌరవమునిస్తారు. వారి వెనుక పడుతూ మనుషులు ఎంత గాబరా పడతారు. అంత అజ్ఞానమయం. ఎవరైనా పరోక్షంగా దాన పుణ్యాలు చేసిన ధర్మశాలలు, హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తే వారికి మరుసటి జన్మలో తప్పకుండా ప్రతిఫలం లభిస్తుంది. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు, మరోవైపు నిందిస్తూ కూడా ఉంటారు. అయినా నోటితో భగవంతుడి పేరు చెప్తూ ఉంటారు. అమాయకులైనందున కొద్దిగా కూడా తెలియదు. భగవంతుని స్మృతి చేసి రుద్రుడికి పూజ చేస్తారు. రుద్రుడిని భగవంతుడని భావిస్తారు. రుద్ర యజ్ఞం కూడా చేస్తారు. శివుడికి లేక రుద్రుడికి పూజ చేస్తారు. తండ్రి చెప్తున్నారు, నాకు పూజ చేస్తారు కానీ తెలివిహీనులైనందువలన ఏమేమో తయారు చేస్తారు, ఏమేమో చేస్తారు. ఎంతమంది మనుషులు ఉన్నారో అంతమంది గురువులు ఉన్నారు. వృక్షంలో క్రొత్త క్రొత్త ఆకులు, కొమ్మలు, రెమ్మలు వెలువడుతూ ఉంటే అది ఎంతో శోభాయమానంగా ఉంటుంది. వారు సతో గుణీలుగా ఉన్నందున వారికి మహిమ ఉంటుంది. ఈ ప్రపంచంలోని వారు వినాశీ వస్తువులను ప్రేమిస్తారు అని తండ్రి చెప్తున్నారు. కొందరికి చాలా ప్రేమ ఉంటే మోహంలో పడి పిచ్చివారైపోతారు. పెద్ద పెద్ద సేట్లు మోహానికి వశమై పిచ్చివారవుతారు. మాతలకు జ్ఞానం లేనందువలన వినాశీ శరీరం వెనుకపడి విధవగా తయారై ఎంత ఏడుస్తారు. గుర్తు చేసుకుంటూనే ఉంటారు పతిని. మీరిప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి ఇతరులను కూడా ఆత్మగా చూస్తే ఏమాత్రం దుఃఖము కలుగదు. చదువు సంపాదనకు మూలమని అంటారు. చదువులో కూడా లక్ష్యం ఉంటుంది, కానీ అది ఒక్క జన్మ కొరకే. ప్రభుత్వం నుండి జీతం కూడా లభిస్తుంది. చదువుకొని ఉద్యోగం చేస్తారు, అప్పుడు ధనము మొదలైనవి లభిస్తాయి. ఇక్కడైతే అన్ని క్రొత్త విషయాలే. మీరు అవినాశి జ్ఞాన రత్నాల ద్వారా జోలెని ఏ విధంగా నింపుకుంటున్నారు? బాబా మనకు అవినాశి జ్ఞాన రత్నాల ఖజానాలను ఇస్తున్నారని ఆత్మకు తెలుసు. భగవంతుడు చదివిస్తున్నారు కావున తప్పకుండా భగవాన్ భగవతిగానే తయారు చేస్తారు. కానీ వాస్తవానికి లక్ష్మీ నారాయణలను భగవాన్ భగవతి అని భావించడం తప్పు. పిల్లలైనా మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఓహో, మనము దేహ అభిమానిగా అయితే మన బుద్ధి ఎంత నీచమైపోతుంది. జంతువుల బుద్ధి వలె తయారవుతుంది. జంతువులకు కూడా చాలా బాగా సేవ చేస్తారు. మానవులకైతే ఏ సేవ చెయ్యరు. పరుగు పందెంలో పాల్గొనే గుర్రాలను ఎంత బాగా సంభాలిస్తారు. ఇక్కడ మనుషుల పరిస్థితి ఎలా ఉందో చూడండి. కుక్కలను ఎంత ప్రేమగా చూసుకుంటారు. నిమురుతూ ఉంటారు, ప్రక్కనే పడుకోబెట్టుకుంటారు కూడా. ప్రపంచ పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. సత్యుగంలో ఇలాంటి పనులు జరగవు. కావున తండ్రి చెప్తున్నారు, పిల్లలు మిమ్మల్ని మాయా రావణుడు అసత్యంగా తయారు చేశాడు. ఇది అధార్మికమైన రాజ్యం కదా. మానవులు అసత్యంగా ఉంటే మొత్తం ప్రపంచం కూడా అసత్యంగా అయిపోతుంది. సత్యమైన మరియు అసత్యమైన ప్రపంచానికి తేడా ఎంత ఉందో చూడండి. కలియుగంలోని పరిస్థితి ఎలా ఉందో చూడండి. నేను స్వర్గాన్ని స్థాపన చేస్తున్నాను కావున మాయ కూడా తన స్వర్గాన్ని చూపిస్తుంది, ఆకర్షిస్తుంది. కృత్రిమమైన ధనం ఎంత ఉంది. వారు ఇక్కడే స్వర్గంలో ఉన్నామని భావిస్తారు. స్వర్గంలో ఇంత ఎత్తుగా ఉండే నూరంతస్తుల భవనాలు మొదలైనవి ఉండవు. ఇంటిని ఎంత బాగా ఎన్ని విధాలుగా అలంకరిస్తారు. అక్కడైతే రెండంతస్తుల ఇల్లు కూడా ఉండదు. చాలా కొద్ది మంది మానవులే ఉంటారు. ఇంత భూమిని మీరు ఏం చేస్తారు? ఇక్కడ భూముల గురించి ఎన్ని విధాలుగా కొట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ భూమి అంతా మీదిగానే ఉంటుంది. రాత్రికి పగలకున్నంత తేడా ఉంది. వారు లౌకిక తండ్రి, వీరు పారలౌకిక తండ్రి. పారలౌకిక తండ్రి పిల్లలకి ఏమి ఇవ్వలేరు, స్వర్గమును కూడా ఇస్తారు. ఏమి ఇవ్వలేరు అంటే బాబా అంటున్నారు ఏదైనా ఇవ్వగలరు అని. అర్ధకల్పం మీరు భక్తి చేస్తారు. తండ్రి చాలా స్పష్టంగా చెప్తున్నారు, వీటి ద్వారా ముక్తి లభించదు అనగా నన్ను కలవలేరు. మీరు ముక్తిధామంలో నాతో కలుసుకుంటారు, నేను కూడా ముక్తిధామంలో ఉంటాను, మీరు కూడా ముక్తిధామంలో నా దగ్గరే ఉంటారు. మళ్ళీ అక్కడి నుండి మీరు స్వర్గంలోకి వెళ్తారు. అక్కడ స్వర్గంలోకి నేను రాను. ఇది కూడా డ్రామాయే. ఇదే విధంగా మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటుంది. తర్వాత ఈ జ్ఞానమును మర్చిపోతారు, ప్రాయలోపం అవుతుంది. సంగం యుగం రానంత వరకు గీతా జ్ఞానం ఎలా ఉంటుంది? ఇక ఉన్న శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గంలోనివే. మీరు ఇప్పుడు జ్ఞానం వింటున్నారు. నేను బీజ రూపుడను, జ్ఞాన సాగరుడను, మీతో ఏమీ చేయించను, పాదాలు కూడా ముట్టుకోనివ్వను. ఎవరి పాదాలు పట్టుకుంటారు?
శివబాబాకైతే పాదాలే లేవు, బ్రహ్మ పాదం పట్టుకోవాల్సి ఉంటుంది. నేనైతే మీకు సేవాధారిని. నన్ను నిరాకారుడు అని, నిరహంకారుడని అంటారు. అది కూడా పాత్ర చేసేందుకు వచ్చినప్పుడే నిరహంకారి అని అంటారు. తండ్రి మీకు అంతులేని జ్ఞానమును ఇస్తారు. ఇది అవినాశి జ్ఞాన రత్నాల దానం. కావలసినంత తీసుకోవచ్చు. అవినాశి జ్ఞాన రత్నాలు తీసుకుని ఇతరులకు దానం చేస్తూ ఉండండి. ఒక్కొక్క రత్నం లక్షల విలువ ఉంది అని ఈ రత్నాల గురించే చెప్తారు. అడుగడుగున పదమమంతా ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. సర్వీస్ పైన చాలా గమనం ఉంచాలి. స్మృతి యాత్రయే మీ అడుగు. దాని ద్వారా మీరు అమరులుగా అవుతారు. అక్కడ మృత్యువు మొదలైన వాటి చింత ఉండదు. ఒక శరీరం వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు. మోహజిత్ రాజు కథను విని ఉంటారు. ఇది తండ్రి వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు తండ్రి మిమ్ములను ఆ విధంగా తయారు చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పటి విషయాలే. రక్షాబంధన పండుగను కూడా ఆచరిస్తారు. ఇది ఎప్పటి గుర్తు, ఎప్పటి స్మారక చిహ్నం, పవిత్రంగా అవ్వమని భగవంతుడు ఎప్పుడు చెప్పారు? కొత్త ప్రపంచం ఎప్పుడు ఉండేది? పాత ప్రపంచం ఎప్పుడు ఉండేది? మానవులకి ఏం తెలుసు? ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. ఇది కలియుగమని మాత్రమే అంటారు. ఒకప్పుడు సత్యుగం ఉండేది, ఇప్పుడు లేదు. పునర్జన్మలను కూడా అంగీకరిస్తారు. 84 లక్షల జన్మలని అన్నప్పుడు తప్పకుండా పునర్జన్మలు ఉన్నట్లే కదా. నిరాకారులైన తండ్రిని అందరూ స్మృతి చేస్తారు. వారు సర్వాత్మల తండ్రి. వారే వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు. దేహదారి తండ్రులైతే చాలామంది ఉన్నారు. జంతువులు కూడా తమ పిల్లలకు తండ్రిగా ఉంటాయి. జంతువుల గురించి తెలియజేయునప్పుడు జంతువుల తండ్రి అని అనరు. సత్యుగంలో మురికి కొద్దిగా కూడా ఉండదు. మానవులు ఎలా ఉంటారో వారి వస్తువులు, ఫర్నిచర్ కూడా అలాగే ఉంటుంది. అక్కడ పక్షులు కూడా చాలా ఫస్ట్ క్లాస్గా అందంగా ఉంటాయి. అన్ని వస్తువులు చాలా బాగుంటాయి. అక్కడ ఫలములు కూడా చాలా మధురంగా పెద్దవిగా ఉంటాయి. మరి అవన్నీ ఎక్కడికి వెళ్ళాయి? మధురతకు బదులు చేదుతనం వచ్చేస్తుంది. మానవులు మూడవ శ్రేణి వారిగా అవుతారు కనుక వస్తువులు కూడా మూడవ శ్రేణివిగా తయారవుతాయి. సత్యుగము ప్రథమ శ్రేణికి, ఫస్ట్ క్లాస్కి చెందినది కనుక వస్తువులు కూడా ప్రథమ శ్రేణివిగా లభిస్తాయి. కలియుగంలో అన్నీ తృతీయ శ్రేణివిగా ఉన్నాయి. థర్డ్ క్లాస్గా వస్తువులన్నీ సతో రజో తమోగా మారుతూ ఉంటాయి. ఇక్కడైతే మజా ఏమీ లేదు. ఆత్మ కూడా తమో ప్రధానమే, శరీరం కూడా తమో ప్రధానమే. పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానం ఉంది. అదెక్కడ స్వర్గం, ఇదెక్కడ? రాత్రికి పగలకున్నంత తేడా ఉంది. తండ్రి మిమ్మల్ని ఎంతో ఉన్నతంగా చేస్తారు. ఎంత స్మృతి చేస్తారో అంత ఆరోగ్యం, ఐశ్వర్యము రెండు లభిస్తాయి. ఇంకేం కావాలి? ఈ రెండు వస్తువులలో ఒక్కటి లేకున్నా సంతోషం ఉండదు. ఆరోగ్యం ఉండి ఐశ్వర్యము లేకపోతే ఉపయోగమేమి? ధనం ఉంటే ఎక్కడైనా తిరిగి రండి అని గాయనం కూడా ఉంది. భారతదేశం బంగారు పక్షి వలె ఉండేది అని పిల్లలకు తెలుసు. ఇప్పుడు బంగారు ఎక్కడుంది? బంగారు, వెండి, రాగి ఏవీ లేవు. ఇప్పుడైతే కాగితాలే కాగితాలు ఉన్నాయి. కాగితాలు నీటిలో కొట్టుకొని పోతే ధనం ఎలా వస్తుంది? బంగారు అయితే చాలా బరువుగా ఉంటుంది. ఎక్కడుండేది అక్కడే ఉంటుంది. అగ్ని కూడా బంగారును కరిగించలేదు. కావున ఇక్కడ అన్ని దుఃఖపూరితమైన విషయాలే. అక్కడ ఈ విషయాలు ఏవి ఉండవు. ఇక్కడ ఈ సమయంలో అపారమైన దుఃఖం ఉంది. అపారమైన దుఃఖం ఉన్నప్పుడే తండ్రి వస్తారు. తర్వాత అపారమైన సుఖం ఉంటుంది. తండ్రి అయితే కల్పము వచ్చి చదివిస్తారు. ఇది క్రొత్త విషయం ఏమీ కాదు. సంతోషంగా ఉండాలి. ఖుషీనే ఖుషి. ఇది చివరి సమయంలోని మాట. అతీంద్రియ సుఖమును గోపికలను అడగండి. చివరిలో మీరు చాలా బాగా అర్థం చేసుకుంటారు. సత్యమైన శాంతి అని దేనినంటారు? తండ్రియే తెలుపుతారు. మీరు తండ్రి ద్వారా శాంతిని వారసత్వంగా తీసుకుంటారు. వారిని అందరూ స్మృతి చేస్తారు. తండ్రి శాంతి సాగరుడు. తన వద్దకు ఎవరు రాగలరో తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఫలానా ధర్మం వారు ఫలానా సమయంలో వస్తారు. స్వర్గంలోకి రాలేరు. ఇప్పుడు సాధు సత్పురుషులు చాలామంది ఉన్నారు కావున వారికి మహిమ ఉంటుంది. పవిత్రంగా ఉన్నందున తప్పకుండా వారికి మహిమ ఉండాలి. ఇప్పుడు క్రొత్త వారు దిగి వచ్చారు. పాతవారికి అంత మహిమ ఉండదు. వారు సుఖం అనుభవించి తమో ప్రధానం అయిపోయి ఉన్నారు. అనేక మంది గురువులు, రకరకాల వారు వచ్చారు. ఈ బేహద్ వృక్షం గురించి ఎవ్వరికీ తెలియదు. భక్తి సామగ్రి ఎంత ఉంది?
వృక్షం చాలా వ్యాపించి ఉంది. జ్ఞానం అనే బీజం ఎంత చిన్నదిగా ఉంది. భక్తికి అర్ధకల్పం పడుతుంది. ఈ జ్ఞానం అయితే కేవలం ఈ ఒక్క అంతిమ జన్మ వరకే ఉంటుంది. జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకొని మీరు అర్ధకల్పం వరకు అధికారులుగా అవుతారు. భక్తి సమాప్తం అవుతుంది, పగలు వచ్చేస్తుంది. మీరిప్పుడు సదాకాలం కొరకు హర్షితంగా ఉంటారు. దీనిని ఈశ్వరుడు ఇచ్చిన అవినాశి లాటరీ అని అంటారు. దీని కొరకు పురుషార్థం చేయాల్సి ఉంటుంది. ఈశ్వరీయ లాటరీకి మరియు అసరీ లాటరీకి ఎంత తేడా ఉంది? అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మీ స్మృతికి ప్రతి అడుగులో పదమమంత సంపాదన ఉంది. దీని ద్వారానే అమర పదవిని ప్రాప్తి చేసుకోవాలి. తండ్రి ద్వారా లభించిన అవినాశి జ్ఞాన రత్నాలను దానం చేయాలి. సెకండ్ పాయింట్, ఆత్మ అభిమానులుగా ఈ అపారమైన సంతోషాన్ని అనుభవం చేయాలి. శరీరాలపై గల మోహమును తొలగించి సదా హర్షితంగా ఉండాలి. మోహజీతులుగా అవ్వాలి. వరదానము, ప్రతి గడియను అంతిమ గడియగా భావించి సదా ఆత్మిక ఆనందంలో ఉండే విశేషాత్మాభవ. సంగమ యుగము ఆత్మిక ఆనందంలో ఉండే యుగం. అందువలన ప్రతి గడియ ఆత్మిక ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉండండి. ఎప్పుడు ఎటువంటి పరిస్థితి లేక పరీక్షలో తికమక పడరాదు. ఎందుకంటే ఇది అకాల మృత్యువులు జరిగే సమయం. కొంచెం సమయమైన ఆనందానికి బదులు వ్యాకులత పడితే, అదే సమయంలో అంతిమ గడియ వస్తే అంతమతి సో గతి ఎలా ఉంటుంది? అందువలన ఎవర్రడి యొక్క పాఠాన్ని చదివించడం జరుగుతుంది. ఒక్క సెకండ్ కూడా మోసం చేసేదిగా అవ్వగలదు. అందువలన స్వయాన్ని విశేషాత్మగా భావించి ప్రతి సంకల్పము, మాట, కర్మ చేయండి. సదా ఆత్మిక ఆనందంలో ఉండండి. స్లోగన్, అచంచలంగా అవ్వాలి అంటే వ్యర్థము మరియు అశుభాన్ని సమాప్తం చేయండి. అవ్యక్త ఇషారా, ప్రీతి బుద్ధి కలిగి విజీ రతన్గా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సదా విజయీగా కావటానికి స్మృతి యొక్క ఛత్రఛాయలో ఉండాలి. ఎవరైతే స్మృతి అనే ఛత్రఛాయలో సదా ఉంటారో వారికి సర్వ ప్రకారాల మాయా విఘ్నాలు వచ్చినా సేఫ్గా ఉంటారు. వారిపైన ఎలాంటి మాయ యొక్క ఛాయ కూడా పడదు. ఈ 5 వికారాలు శత్రువులకు బదులుగా దాసులయ్యి సేవాధారీలుగా అవుతారు. ఏ విధంగా విష్ణువు యొక్క చిత్రంలో చూపిస్తారు కదా, సర్పాన్ని శయ్యగా చేసుకున్నారు అని. అంటే సర్పమే ఛత్రఛాయ అయింది అని. ఇది విజయీకి గుర్తు. ఓం శాంతి.